నమస్తే గురూజీ గారు. శతకోటి నమస్కారాలు మీకు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. థ్యాంక్ యూ సార్. మూలా నక్షత్రంలో పుట్టావా? అవును సార్. భారతి పేరు చెప్పడమే తెలిసిపోతుంది మూలా నక్షత్రం అని. చెప్తల్లి, ఏం తెలుసుకోవాలి నీ జాతకంలో? సార్ అసలు ఏ జీవితంలో ఏమి, ఉద్యోగంలో కానీ దేంట్లో కానీ, అసలు భార్యాభర్తల్లో కానీ దేంట్లో కూడా నేను విజయం సాధించలేకపోతున్నాను. ఏం జరుగుతుందమ్మా? ఏమవుతుంది? నీ మనసులో ఏం చెప్పాలనుకుంటున్నావు? చూటిగా చెప్పు. సార్ నాకు చదవటం రాయటం రాదు సార్. నేను డిగ్రీ చదివాను, కానీ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అనమాట. నేను ప్యూన్ పోస్ట్ కి పెట్టాను, 2-3 బ్యాంకెస్ కి, కానీ వేటికి పెట్టినా ఏది అవటం లేదు సార్. మా భార్య భర్తల మధ్య స్వచ్ఛత కూడా లేదు సార్. అసలు ఎందువలన లేదు? మేమందరం కలిసి ఉంటున్నాం సార్. వాళ్ళ అమ్మగారి మాట వింటూ ఉంటారు, నన్ను పట్టించుకోరు సమంగా. అసలు ఏమి చెప్పరు, ఇది చెయ్యాలి అని ఏమి అన్నారు సార్. బాధ్యతగా ఉండరు. అతను ఏం పని చేస్తూ ఉంటాడు? అతను టెక్నికల్ వర్క్ చేస్తూ ఉంటాడు. అసలు గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉందా లేదా, నాకు చదవటం రాయటం అసలు రాదు సార్. నాకు కాదు, డిగ్రీ చదువుకొని చదవటం రాయటం రాదు ఎందుకు తల్లి? డిగ్రీ చదివావు కదా. అది ఏమో సార్, అసలు నా జీవితంలో ఎంత ట్రై చేసినా అసలు అక్షరాలే గుర్తుపట్టలేకపోతున్నాను. కానీ డిగ్రీ ఎలా చదివానో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎగ్జామ్ నువ్వే రాసావా, వేరే వాళ్ళు ఎవరన్నా రాసారా తల్లి? లేదు సార్, నేనే 10th ఇంటర్ అన్ని నేనే రాసాను. ఎగ్జామ్ ఎలా పాస్ చేసావు తల్లి? నేను చదివేదాన్ని, ఆ చదివిందే రాసేదాన్ని. తప్పులు రాసినా అదే రాసి ఆ ఎగ్జామ్ దానికి వేసేదాన్ని అనమాట. మరి ఎలా మార్క్స్ ఇచ్చారో మరి నాకు తెలియదు సార్. అదృష్టవంతరాలు తల్లి నువ్వు. నీలాంటి అదృష్టవంతరాలు నిజంగా లేదు. చూడు, నువ్వు క్వశ్చన్ రాసి పెడితే నీకు వాళ్ళు మార్కులు ఇచ్చారంటే నిజంగా గుడ్. చాలా కష్టం. నీ నిజాయితీయే నేను కాపాడేసిందమ్మా ఈరోజు. అసలు నేను దేంట్లోని కూడా లేకపోతున్నాను. సరే ఏడద్దు, బాధపడద్దు, మంచిదే జరుగుతుంది. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఉంది తల్లి. సార్ నా భర్త వేరే అమ్మాయితో ఉండేవారు, తను మానేశారు, బాగానే ఉంటున్నాను అనేసి అన్నారు సార్. తను నాతో ఏ విషయం చెప్పారు, అసలు ఏమీ మాట్లాడు సార్. నేనే చూసి తెలుసుకుని అడిగాను సార్. లేదు నేను బాగానే ఉంటాను అనేసి అంటున్నారు, కానీ నాతో మనస్ఫూర్తిగా ఎప్పుడు మాట్లాడుతున్నారు. అతను అలా అలవాటు చేసుకునేసాడులే. పెళ్ళైనప్పటి నుంచి కొంచెం మాటల్లో గ్యాప్ వచ్చింది కదా, మాట్లాడుకోకుండా ఎక్కువ అలా ఉండిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 5 years అవుతుంది. పిల్లలు, సంతానం? ఒక అబ్బాయి సార్. ఇప్పుడు సాడే సాతి వేరే జరుగుతూ ఉంది. ఈ జనవరి నుంచి కొంచెం హెల్త్, తర్వాత మానసికంగా అన్నీ కొంచెం ప్రాబ్లమ్సే వస్తాయి. జాగ్రత్తగా ఉండమ్మా. సరేనా? జనవరి తర్వాత అంత మంచిగా లేదు నీకు. చిన్న రిక్వెస్ట్ చెప్పమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.